హలో. అందరికీ నమస్కారం. కథా దీపికలో ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'తాత, పిల్లోడు, ఒక కొండ' గురించి. ఇది ఏమై ఉంటుంది అన్నది ఇప్పుడు మనం కథలోకి ఎంటర్ అయిపోదాం. ఈ తాత, పిల్లోడు, ఒక కొండ. ఈ కథలో ఏమైందంటే, ఒకప్పుడు కొండల మధ్యలో ఉన్న చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి ప్రతిరోజు ఒక వృద్ధుడు పండ్ల బుట్ట మోసుకొని వచ్చేవాడు. అతని దగ్గర ఎంతో రుచికరమైన పండ్లుండేవి. అవి తింటే పిల్లలకైనా, పెద్దలకైనా చాలా ఆనందం కలిగేది. కానీ అతను ఆ పండ్లకు ఒక విచిత్రమైన ధర చెప్పేవాడు. ఆ ధర విని అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆ వృద్ధుడు ఇలా చెప్పేవాడనమాట. ఒక పండు 10 నాణాలు, 2 పండ్లు 20 నాణాలు, కానీ 3 పండ్లు మాత్రం ఉచితం అనేసి. గ్రామస్తులు ఇది విని ఆశ్చర్యపోయేవారు. ఎలా అవుతదిది? ఇది ఎలా సాధ్యపడుతుంది అని అడిగేవాడు. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వుతూ నాకు తెలుసు మీరేం చేస్తారో అని చెప్పేవాడు. అతను చెప్పినట్టుగానే జరిగేది. ఎవరైనా 1 లేదా 2 కొనకుండా ముగ్గురు ముగ్గురేసి పండ్లు తీసుకొనెళ్ళేవారు. అలా అతనికి ఒక్క నాణెం కూడా రాకపోయినా వృద్ధుడు ఎప్పుడూ కోప్పడలేదు. ప్రతిరోజు అలాగే వచ్చి పండ్లు పంచి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు మాత్రం భిన్నంగా జరిగింది. ఒక యువకుడు వచ్చి 2 పండ్లు ఇవ్వండి అన్నాడు. వాటికి 20 నాణేలు నేనిస్తాను అన్నాడు. అప్పుడు వృద్ధుడు నవ్వుతూ 3 పండ్లు తీసుకుంటే ఉచితం కదా! ఎందుకు డబ్బిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు యువకుడు ఇలా అన్నాడు. అవసరానికి మించినది తీసుకోవడం తప్పు. నేను తినగలిగినంత మాత్రమే తీసుకుంటాను. అది విన్న వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు మెదిలాయి. అతను మెల్లగా అన్నాడు. ఇన్నేళ్లలో ఎవ్వరూ ఇలా మాట్లాడలేదు. ఆ తర్వాత అతను యువకుడికి కొండపైకి తీసుకెళ్ళాడు. అక్కడ ఎంతో అందమైన అడవులు, నీటి ప్రవాహాలు, చెట్లు కనిపించాయి. అప్పుడు వృద్ధుడు తన నిజ స్వరూపాన్ని తెలియజేశాడు. నేను ఈ కొండ ఆత్మను. మనుషులు ఎప్పుడూ ప్రకృతిలో నుంచి తీసుకోవడమే చేస్తున్నారు. కానీ తిరిగి ఏమీ ఇవ్వడం లేదు. ఒకరోజు ఈ కొండలు ఖాళీ అయిపోతాయి అని అన్నాడు. యువకుడు మౌనంగా నిలబడ్డాడు. వృద్ధుడు మళ్ళీ అన్నాడు. ప్రకృతి మనకి ఇచ్చేది అమూల్యం మరియు ఉచితం. కానీ మనుషులు దానిని దుర్వినియోగం చేస్తున్నారు. దేన్నైనా ఉచితంగా పొందితే దాని విలువ మనకి తెలిసి రాదు. కానీ నా తల్లి భూమాత తన బిడ్డలైన నాకైనా, నీకైనా అన్నీ ఉచితంగానే ఇచ్చేస్తుంది. తల్లి ప్రేమ అది. దానికి వెల కట్టలేము. కానీ దాని విలువ ఏమిటో తెలుసుకుంటే మనకు కృతజ్ఞత ఏర్పడుతుంది. అలా చెప్పి అతను మెల్లగా మాయమైపోయాడు.